హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఫోన్పే వాళ్ళు పెద్ద అప్డేట్ అనేది తీసుకుని వచ్చిన. అదేంటంటే మనం బ్యాంక్కి పోకుండా మన ఇంటి నుంచే ఫోన్పే ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. అది ఏ విధంగా అప్లై చేయాలని ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇంతలోపల వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మన ఫోన్పే ఆన్ చేసుకుని పైన ఉన్న చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం బైక్ స్క్రోల్ చేసుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనము బ్యాంక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా అంటే మై అకౌంట్స్ కింద మై బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే కొన్నిటికి మాత్రమే మన ఫోన్పేలోని పర్మిషన్ ఉంది. కింద చూసుకుంటే మన ఫోన్పేకి ఈ బ్యాంక్ వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అది ఏ విధంగా వాళ్ళు ఏమైనా పర్మిషన్లు ఇస్తే నోటిఫై మీద క్లిక్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ ద్వారా మనకి వాళ్ళ బ్యాంక్ వాళ్ళ ఫోన్పే స్టేట్మెంట్కి యాక్సెస్ ఇస్తే మనకి నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది. ఇక్కడ కొన్ని బ్యాంకుల వరకు ఇచ్చున్నారు కదా, ఇక్కడ చూడండి ఒక బ్యాంక్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. సెలెక్ట్ అండ్ లింక్ మీద క్లిక్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. దీనికి ఓటీపీ అవసరం అవుతుంది. ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేస్తే వ్యూ స్టేట్మెంట్లకి వెళ్ళండి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మనం బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాము. చూడండి, కన్సల్ట్ వ్యాలిడిటీ అని మొత్తం చూపిస్తుంది కదా. రిక్వెస్ట్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేస్తే మన రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ ద్వారా స్టేట్మెంట్ అనేది మనకి అందుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం బ్యాంకుకి వెళ్ళి నిలబడుకోకుండా అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఉండి మన ఫోన్పే ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అంతే సింపుల్గా బ్యాంకులకు వెళ్ళి స్టేట్మెంట్ల కోసం లైన్లో నిలబడి వెయిట్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేకుండా మన ఫోన్పేలో పెద్ద అప్డేట్ తీసుకుని వచ్చున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.